ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధం మొదలైందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం ఇటు ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని టార్గెట్ చేయడం, నతాంజ్ లాంటి సీక్రెట్ ఫెసిలిటీస్ ని టార్గెట్ చేయడం ఇప్పుడు ఊతమిచ్చింది, మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి ఇరాన్ ఊరుకుండా ఇరాన్ కూడా రాత్రి దాడికి పాల్పడింది ఇజ్రాయెల్ మీద. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సినారియోలో ఇజ్రాయెల్ భారత్కి కాల్ చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్కి కాల్ చేసి ఏం మాట్లాడారు, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధం మొదలైందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధానికి ఈ పరిస్థితులు దారితీస్తున్నాయా అంటే అటువంటి సమాధానం ఇక్కడ వినిపిస్తోంది. ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్ చేశారు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. భారత ప్రధాని నరేంద్ర మోదీకి నెతన్యాహు ఫోన్ చేశారు. దాంతోపాటు యుద్ధ పరిణామాలని మోదీకి వివరించారు నెతన్యాహు. ట్రంప్ను నమ్మే పరిస్థితి లేదు, ఏం జరిగినా మీ మద్దతే ఉండాలి అంటూ నెతన్యాహు భారత్కి చెప్పారా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ కారణం దీనికి వివరించే ప్రయత్నం చేస్తా. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదంటూ ట్రంప్ సర్కార్ చెప్పుకొచ్చింది. గుర్తుందా మీకు? నిన్న రాత్రి ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలోని వెంటనే అమెరికా రియాక్ట్ అయింది. ఏమంది? అబ్బబ్బబ్బే, మాకు సంబంధం లేదు, మాకు ఈ దాడులతో సంబంధమే లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది అమెరికా. ఆ తర్వాత ఇజ్రాయెల్ తన స్టేట్మెంట్ని చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ దాడి నేపథ్యంలోని మీకు గుర్తుండుంటే ఈ దాడి జరుగుతున్న క్రమంలోని దాడి జరిగిన తర్వాత న్యూక్లియర్ సెంటర్స్ని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని దాడికి పాల్పడ్డామంటూ చెప్పుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏంటది? భారత్తో ఫోన్ కాన్వర్సేషన్. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు. బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతున్న క్రమంలోని ఇటు మీ మద్దతు కావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని భారత్ కూడా రియాక్ట్ అయింది. ఇటు భారత్ రియాక్ట్ అవుతూ ఒక మాట చెప్పుకొచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు వాటి టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్, మీరు చూడొచ్చు. ఇది రిసీవ్డ్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ Prime Minister Netanyahu of Israel. He briefed me on the evolving situation. I shared India's concern and emphasized the need for early restoration of peace and stability in the region అంటూ కూడా చెప్పుకొచ్చారు. మీకు గుర్తుంటే ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చిన సందర్భం ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాకు కాల్ చేశారు. అక్కడ జరుగుతున్న పరిస్థితి మీద వివరించారు. దాంతోపాటు ఇండియా కూడా తన ఆందోళన వెలుబుచ్చింది. ఈరోజు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ పరిణామాల పట్ల భారత్ కూడా ఆందోళన వెలుబుచ్చిందంటూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. దాంతోపాటు వీలంత త్వరగా శాంతి సుస్థిరత నెలకొనాలి ఈ ప్రాంతంలో అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ దీనికి మించే చర్చ జరిగిందా? ఇరాన్ను లేపేసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసుకుందా? ఇటు భారత్ మద్దతు కోరిందా? ట్రంప్ను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందా? లేకపోతే ట్రంప్ను కాస్త విస్మరించే ప్రయత్నం చేస్తోందా? ఇక్కడ గుర్తుపెట్టుకొని నిన్న ట్రంప్ సర్కార్ కూడా చెప్పుకొచ్చింది. ఏమని? మా మిలిటరీస్ను ఉపయోగించుకున్న దేశాలు బాగుపడ్డాయి. సో ఇరాన్ నువ్వు కూడా ఇంకా అయిపోయిందేం లేదు, 60 రోజులు టైం ఇచ్చా, 61వ రోజు ఇంకా మించిపోయిందేం లేదు. ట్రంప్ కూడా ట్వీట్ చేశాడు. ట్రంప్ కూడా తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఏమని? మించిపోయిందేం లేదు, ఇంకా వాణిజ్యానికి టైం ఉంది, కుదిరితే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకో అంటే ఈ న్యూక్లియర్ డీల్కి సంబంధించి మాట్లాడుకొని ఆ తర్వాత వాణిజ్యానికి సంబంధించి మాట్లాడుకో, మరి ముఖ్యంగా న్యూక్లియర్ డీల్కి ఒప్పుకో అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. సో ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కు కాలింది. అయితే బయటికి చెప్పని పరిస్థితి ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి తెలుసు అమెరికా మద్దతు కావాలని చెప్పి, కానీ అమెరికా మద్దతు ఇండైరెక్ట్గా ఇస్తోంది, ఇవ్వనట్టుగా వ్యవహరిస్తోంది. సో ఇజ్రాయెల్కి అర్థమైంది ఎప్పుడైతే అమెరికా పరిస్థితి భారత్ పాకిస్తాన్ నేపథ్యంలో గోడ మీద పిల్లివాటంలో ఉండి ఆ తర్వాత పాకిస్తాన్ వైపు దూకేస్తుంది ఇదే అమెరికా. అట్ ద సేమ్ టైం యుక్రెయిన్ రష్యా విషయంలో యుక్రెయిన్ వైపు అండగా ఉండింది, కానీ ఆఖరికి రష్యా వైపు దూకేస్తుంది. దాంతో యుక్రెయిన్ వదిలేసింది, ఆ తర్వాత రష్యాను కూడా వదిలేసింది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాను నమ్మట్లేదా? ఇది నేనంటున్న మాట కాదు. మీరు ఆ బెంజమిన్ నెతన్యాహు బైట్ మీరు వింటే అందులో తొట్టతొలిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ
పేరుని ప్రస్తావించారు. ప్రపంచ దేశాల్లో ఎన్నున్నా భారత పేరుని ముందు నొక్కి వక్కాణించింది ఇజ్రాయెల్. ఒకసారి ఆ బయట వినండి. ఆ బయట వింటే మీకు అర్థమైపోతుంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడిన మాటలే మీకు క్లారిటీని ఇస్తాయి. ఒకసారి నెతన్యాహు ఏమన్నాడో చూద్దాం. זכות בלעדית שאני דיברתי עם מנהיגים, דיברתי עם ראש ממשלת הודו מודי, ידידי נרנדרה מודי, עם ידיד נוסף קאנצלר גרמניה פרידריך מרץ, וגם עם מיודענו שעזרו לנו בעבר, נשיא צרפת מקרון וגם ראש ממשלת בריטניה סטארמר, ואני בהחלט שמעתי מכולם את אותו הדבר. הם מכירים בזכותנו להגנה עצמית, להגן על עצמנו מפני איומים קיומיים. כל אחד מבין את זה, הם מבינים את זה, ואני אשוחח כמובן גם עם אחרים, עם הנשיא פוטין וגם מנהיגים אחרים. זכות בלעדית שאני דיברתי עם מנהיגים, דיברתי עם ראש ממשלת הודו מודי, ידידי נרנדרה מודי, עם ידיד נוסף קאנצלר גרמניה פרידריך מרץ, וגם עם מיודענו שעזרו לנו בעבר, נשיא צרפת מקרון וגם ראש ממשלת בריטניה סטארמר, ואני בהחלט שמעתי מכולם את אותו הדבר. הם מכירים בזכותנו להגנה עצמית, להגן על עצמנו מפני איומים קיומיים. כל אחד מבין את זה, הם מבינים את זה, ואני אשוחח כמובן גם עם אחרים, עם הנשיא פוטין וגם... చూసారుగా క్లారిటీ వచ్చిందా? ఇది స్వయంగా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని చెబుతున్న మాట. ఆయన ఏమన్నారో తెలుసా? ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ, మై ఫ్రెండ్ నరేంద్ర మోదీ. ఇది స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పిన మాట. అంటే ఇరాన్ మీద దాడికి పాల్పడేందుకు, ఇరాన్ మీద మరింత బలంగా దెబ్బ కొట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధం కాబోతోందా? ఈ నేపథ్యంలో ట్రంప్ను పక్కన పెట్టిందా? పూర్తి స్థాయిలో భారత్ను నమ్మిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు తెలుసు భారత్ ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తుంది. భారత్ అండగా నిలుస్తుంది. గోడ మీద పిల్లివాటం కాదు. భారత్ అండగా నిలబడిందంటే ఆ అండ దండగానే ఉంటుంది. ఆ అండదండలతోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఏం జరిగినా ముందు మీరు మాకు మద్దతుగా ఉండాలి అంటూ కూడా ఇజ్రాయెల్ ఇటు భారత్కు చెప్పుకొచ్చిందా? ఎందుకంటే ఆ కాన్వర్సేషన్ చూస్తే అదే మాటలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి ముందుగా ప్రస్తావించారు. ఆ తర్వాత కొనసాగింపులు మిగిలిన దేశాలకు సంబంధించి ఇటు జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ కావచ్చు, ఫ్రెడరిక్ మెర్జ్ కావచ్చు, దాంతోపాటు మిగిలిన దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ పేర్లు చెప్తున్నాను చూడండి. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఆ తర్వాత మిగిలిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ కావచ్చు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ప్రస్తావించాడు. కానీ ఎక్కడ మై ఫ్రెండ్ అని ప్రస్తావించింది, మై ఫ్రెండ్ అని చెప్పి క్లోజ్గా ఫస్ట్గా ప్రస్తావించింది భారత్ని. కారణం భారత్కు ఎప్పటి నుంచో ఆ దోస్తానా, ఒక్క విధంగా చెప్పాలంటే దోస్తానా. మనకు గుర్తుపెట్టుకోండి, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అండగా నిలబడింది ఎవడు? ట్రంప్ గారు నిలబడ్డాడా ట్రంప్? మనకి నిలబడింది ఇజ్రాయెల్ కాదు. మనకి రక్షణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కావచ్చు, మొసాద్ కూడా మనకి అండగా నిలబడలేదా? మొసాద్ని మనకు పంపించలేదా? ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి సంబంధించి ఈరోజు కష్ట సమయం ఆసనమైతే భారత్ అండగా నిలబడదా? భారత్ ఏమంటోంది? మీ మధ్యప్రాచ్యంలో, మీ రీజియన్లో శాంతి సుస్థిరత జరగాల్సిందే అంటూ చెప్పుకొస్తోంది. ఈరోజు కొంతమంది మూర్ఖులు మాట్లాడతారే, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయకూడదని చెప్పి ఆ మూర్ఖులకి చెప్తున్నా, నిర్మోహమాటంగా ఆ మూర్ఖులకి చెప్తున్నా. ఎందుకు నేను ఇంత పెద్ద పదం మాట్లాడుతున్నానంటే, ఇజ్రాయెల్కి సంబంధించండి మనకు కదా సపోర్ట్ నిలిచింది. ఎవరు నిలిచారు ఆ టైంలో? మనకి ఇజ్రాయెల్ ఇచ్చిన టెక్నాలజీ మనకు ఉపయోగపడలేదా? ఇజ్రాయెల్ మనకు ఉపయోగపడలేదా? ఈరోజు ప్రపంచ దేశాలు మన భారత్ని వెనకాల ఉండి దనుగా నిలబడ్డానికి కారణం మనకున్న ఆ నిబద్ధత కాదా? ఈరోజు ఇంత కష్ట సమయంలో కూడా వెనకాల అమెరికా ఉంది అని ఒక ధైర్యం ఇన్నాళ్ళు ఇజ్రాయెల్కి ఉంటే ఈరోజు ఎందుకు ఉండట్లేదు? ఆ మాటలో ఎందుకు తొలికసి రావటం లేదు? ఈ సోకాల్డ్ అగ్రరాజ్యం వ్యాపారానికి పోయింది కాబట్టి వెళ్ళి ఆ సిరియాలో ఉన్న ఆ ఉగ్రవాదులకి వాళ్ళకి దండుగా నిలుస్తుంది, వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఈ ట్రంప్. అక్కడితో ఊరుకున్నాడా? ఈరోజు ఇజ్రాయెల్కి బహుశా ఇప్పుడు పరిస్థితి చెప్పే పరిస్థితి కాదు, కానీ
బహుశా కొద్ది రోజుల తర్వాత చెప్తుందేమో. నిన్న దాడి జరిగిన తర్వాత, నిన్న ఉదయం దాడి జరిగిన తర్వాత ఏమందండి అమెరికా? ఏమంది? అరే మాకు సంబంధం లేదు, అది ఇస్రాయల్ ఇష్టం. మరి నీకెవడయ్యా తర్వాత రియాక్ట్ అవ్వమన్నాడు? భయపడ్డావా? వణికిపోతున్నావా? యుద్ధంలో దిగే సత్తా లేదా? యుద్ధంలో దిగే దమ్ము లేదా? ఊరికి అగ్రరాజ్యం పెద్దన్న పాత్ర అంటావుగా. ఏడపోయిందయ్యా నీ అగ్రరాజ్యం? ఏడపోయింది నీ పెద్దన్న పాత్ర? వెళ్ళి పాకిస్తాన్ పంచన చేరుతావా నువ్వు? పాకిస్తాన్కి నువ్వు సపోర్ట్ ఇస్తావా? వాణిజ్యం చేసుకుందాం రండి. ఇది నీ ఎటకారం డైలాగు. ఆపండి, యుద్ధం ఆపండి, వాణిజ్యం చేసుకుందాం, వాణిజ్యం ఎక్కువ చేసుకోవాలండి. ఎవరికి కావాలి అని బోడి వాణిజ్యం అని చెప్పి ప్రపంచ దేశాలు గట్టిగా పిడికిలు బిగిస్తే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు ఇజ్రాయెల్ అమెరికాను నమ్మే పరిస్థితి ఉందా అంటే ఎక్కడ మాటల్లో తొలికిసి రావట్లేదు. మీరు చూడొచ్చు. ఎందుకంటే అమెరికా వ్యవహరిస్తున్న తీరు అక్కడ. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేద్దామా వద్దా? చేద్దామన్న వాళ్ళు చేద్దామని క్లిక్ చేయండి, వద్దు అన్న వాళ్ళు వద్దు అని క్లిక్ చేయండి. సో చేద్దామనే వాళ్ళకి సంబంధించి ఎంతమంది సపోర్ట్ చేస్తారు? 89 మంది. ఆ వద్దు అని ఎందుకు అంటున్నారు? దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మనకి ఆపదలో ఆదుకుంది ఎవరు? మనకి ఆపదలో ఆదుకుంది ఎవరు? వెనకాల ఉండి నిలిచింది ఎవరు? ఆలోచించే ప్రయత్నం చేయండి. అంత కష్టంలో కూడా వాళ్ళకి ఇబ్బంది అనుకున్న తరుణంలో కూడా మనకి దన్నుగా నిలబడలేదా ఇజ్రాయిల్? అమెరికాకు సంబంధించి కూడా మొండి చేయి చూపిస్తే భారత్ పాకిస్తాన్ మన మధ్య, అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంత అమెరికా కూడా వదిలిపెట్టేసింది. భారత్కు అండగా నిలవాల్సిన పరిస్థితుల్లో వెళ్ళి పాకిస్తాన్కి పైసలు ఇస్తుందా? ఈ పనికి మళ్ళీ తుపాస్ దేశం. బహుశా ఇది ఆగ్రహంతో ఆవేశంతో అంటున్న మాటలు కాదు. ఈరోజు అగ్రరాజ్యం పెద్దన్న అంటే పెద్దన్న పాత్ర పోషించాలి. పెద్దన్న పాత్ర పోషిస్తే అందరూ హర్షిస్తారు. ఈరోజు అదే ఇజ్రాయెల్ అమెరికా నమ్మే పరిస్థితి లేదు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతున్న మాటలు కావా? ఎందుకు నమ్మటం లేదు? ఎందుకు ప్రపంచ దేశాలకు ఫోన్ చేసి ఇది మా పరిస్థితి, ఇది మేము చేయబోతున్నాం అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? అగ్రరాజ్యం అండ ఉంటే అలా చేస్తుందా నిజంగా ఇజ్రాయెల్? కానీ ఈరోజు నమ్మే పరిస్థితులు లేవు. కారణం నిన్న ఎంత బాధపడి ఉంటుంది? ఈ యుద్ధానికి మాకు సంబంధం లేదు అని చెప్పి బయటకు వచ్చి చెప్తుందా? అది ఇజ్రాయెల్ యుద్ధం అంటుందా? నువ్వు కెలికింది కాదా? నీ వస్తువులు అమ్ముడుపోవడానికి నిన్న కూడా నీ వ్యాపారమే. కుదిరితే ట్రంప్ చేసిన ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ట్రంప్ ఏమన్నాడు? చాలు, 60 రోజులు గడువిచ్చా, ఇంకా మించిపోయింది లేదు, ఇప్పటికైనా న్యూక్లియర్ డీల్ కుదుర్చుకో. ఎందుకంటే మా మిలిటరీ దాన్ని ఏమంటారు, సైనిక సంపత్తిని వాడుకునే దేశాలన్నీ బాగుపడ్డాయి. ఇక్కడ కూడా నీ వ్యాపారమే. మనుషులు చచ్చిపోతుంటే ఆ మృతదేహాల మీద కూడా మెతుకులు ఏరుకునే రకంలో కనిపిస్తోంది అమెరికా. ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది, యుద్ధ వాతావరణం నెలకొంది. పెద్దన్న పాత్ర అంటే ఏం చేయాలి? ఓ శాంతి స్థాపనకో సుస్థిరకో ఏదో ప్రయత్నం చేయాలి. లేదు, అక్కడ వల్లకాడైపోతోంది ఆ ప్రాంతం అంతా. అక్కడ మధ్యప్రాచ్యం ఈరోజు ఎలా ఉంది? అట్టుడికిపోతోంది, శవాల దుబ్బగా మారిపోతుంది. క్షమించాలి ఈ మాట వాడినందుకు. అటువంటిది ఎక్కడ కూడా మాట వినిపించలేదు. నిన్న రాత్రి మరి ఏ ద్రవ పదార్థాలు పుచ్చుకొని ఎటువంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు, కానీ నిన్న రాత్రి చేసిన ఆ పోస్ట్లో కూడా, ఆ సోషల్ మీడియా పోస్ట్లో కూడా క్లియర్ కట్గా లేదు. దాంట్లో ఏమని పేర్కొన్నాడు? 60 రోజులు అయిపోయింది, 61 రోజు ఇప్పటికీ పర్వాలేదు, ఇంకా టైం ఉంది, నువ్వు ఈ డీల్ కుదుర్చుకో అని చెప్పి పెద్దన్నగా మాట్లాడుతున్నావే. దాంట్లో ఏమంటున్నావు? మళ్ళీ ఇక్కడ కూడా నీ వాణిజ్యం, ఇక్కడ కూడా నీ వ్యాపారమే. నిన్ను నమ్ముకున్న దేశానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన నువ్వు వెన్ను చూపిస్తావా? వెనకాల ఉండి వెళ్ళు, నీకు నేను ఉన్నా అని చెప్పాల్సిన వ్యక్తివి నువ్వు వెన్ను చూపిస్తావా? వెనక్కి తిరుగుతావా? అక్కడ కూడా ఏమంటావు? ఇజ్రాయెల్ మా ఆయుధ సంపత్తిని వాడుకుంది కాబట్టి ఈరోజు ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇరాన్కి మళ్ళీ నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావా? నీకు కూడా నేను ఆయుధ సంపదిస్తాను, నువ్వు కూడా యుద్ధంలో పాల్గొనని చెప్పి ప్రపంచ దేశాలకి నువ్వు పీడలా తయారయ్యావు అని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. నీ దేశం నేను తిట్టుకుంటోంది. అటువంటి పరిస్థితులు ఈరోజు అప్పుల కుప్పగా మారిపోయింది. నీ దేశం నీకు ఐడియా ఉందా? తెలుస్తోందా? అది మాత్రం బయటకు చెప్పావు. బట్ నాకు అదంతా అనవసరం. మా దేశానికి ప్రస్తుతానికైతే మా సంగతి మాకు చాలు.
ఇలాగే భారత్ తన స్టాండ్ క్లియర్గా కట్గా ఉంది కాబట్టి ఆ రోజు బైడెన్ హయాంలో ఏమన్నా గుర్తులేదా అండి? మనం మర్చిపోయామా? రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో మన మీద శాంక్షన్స్ విధించేది సిద్ధమైంది. బట్ భారత్ ధీటుగా సమాధానం చెప్పింది. ఆ రోజు రష్యాకి మనం దన్నుగా ఉన్నాం, ఈరోజు ఉన్నాం. ఆ రోజు ఆయిల్ విక్రయించినప్పుడు, ఆయిల్ కొనుక్కున్నప్పుడు ఏమన్నాడు బైడెన్ సర్కార్? ఏమంది? మీకు కూడా శాంక్షన్స్ వేస్తాం, ఆంక్షలు విధిస్తామని చెప్పి ఇలా బెదిరించలేదు. వీళ్ళ పాడుబుద్ధి మనకు తెలీదు. ఈరోజు ప్రపంచంలో ఇంత అస్థిరతకు కారణం ఎవరు? ప్రపంచంలో ఇంత అస్థిరతకు కారణం ఎవరు? నువ్వు కాదా? సోకాల్డ్ అగ్రరాజ్యం కాదా? ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఎందుకు ఇదే పాకిస్తాన్, నువ్వు ఆదరించిన అదే పాకిస్తాన్ ఏం చెప్పింది? ఒక్కసారి ఈ దాడులకు సంబంధించి విజువల్స్ చూద్దాం. ఎందుకంటే హృదయ విదారక దృశ్యాలు ఇవన్నీ. కారణం ఎవరు? మాట్లాడదాం. Oh my God. Opa. נפילות. אולי לא קרה. Oh my God. Opa. נפילות. אולי לא קרה. చూడండి, యావత్తు ప్రపంచం ఈరోజు చూస్తున్న దృశ్యాలు ఇవి. ఇజ్రాయెల్ మీద ఈరోజు ఇరాన్ దాడులు జరిపింది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈరోజు లేటెస్ట్ విజువల్స్ కాబట్టి ముందుగా ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఇరాన్ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ దాడులు చేసిన క్రమంలో ఎటువంటి వాతావరణం, ఎటువంటి పరిస్థితి ఉండింది, గాల్లో మిజైల్స్కి సంబంధించి మెరుపు వేగంతో ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ప్రపంచం ఈరోజు అల్లకల్లోలం అయిపోయింది. ఇజ్రాయెల్ ఇరాన్ దాడులతో ప్రపంచం, మరి ముఖ్యంగా మధ్యప్రాచ్యం ఎలా ఉంది? మధ్యప్రాచ్యం ఒక శ్మశానాన్ని కల్పించట్లేదు. బహుశా ఈ పదం వాడినందుకు క్షమించాలి, ఎవరు మనోభావాలను దెబ్బతిని ఉంటే. కానీ చూడొచ్చు, ఒక కష్టంతో కట్టుకున్న ఇల్లు కూలిపోతున్నాయి. ఇరాన్ దాడులు చేస్తుంది. ఇది ఒక్కసారి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడో చూద్దాం. שאני דיברתי עם מנהיגים, דיברתי עם ראש ממשלת הודו מודי, ידידי נרנדרה מודי, עם ידיד נוסף קאנצלר גרמניה פרידריך מרץ, וגם עם מיודענו שעזרו לנו בעבר, נשיא צרפת מקרון, וגם ראש ממשלת בריטניה סטארמר, ואני בהחלט שמעתי מכולם את אותו הדבר. הם מכירים בזכותנו להגנה עצמית, להגן על עצמנו מפני איומים קיומיים. כל אחד מבין את זה, הם מבינים את זה, ואני אשוחח כמובן גם עם אחרים, עם הנשיא פוטין וגם מנהיגים אחרים. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.